అర్థమెటిక్ ఇది పార్ట్ 3. ఫస్ట్ క్వశ్చన్, ఆర్ఆర్స్ ఈస్టర్న్ రైల్వే గ్రూప్ డి ప్రాబ్లం 2014 ప్రాబ్లం. ఏ మ్యాన్ కెన్ రో అప్ స్ట్రీమ్ ఎట్ 16 kmph and downstream at 22 kmph. Find the man's speed in still water. బోర్డు అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చాడు, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చాడు, మ్యాన్ స్పీడ్ని స్టిల్ వాటర్ కనుక్కోమన్నాడు. అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ను 16ను డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 22ను యాడ్ చేసి బై 2 చేస్తే ఆన్సర్ వస్తుంది. యాడ్ చేస్తే కనుక 22 16 28 38 38లో హాఫ్ 38లో బై 2 చేయాలి 38 అంటే 19. ఆన్సర్ 19 kmph. ప్రాబ్లం చేయాల్సిన అవసరం లేదు, 5 సెకండ్స్లో ఆన్సర్ చెప్పేయచ్చు. 5 సెకండ్స్ అంతే. ఈ ప్రాబ్లం అర్థం కావాలంటే బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ పార్ట్ 1 కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది లింకు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ టచ్ చేస్తానే ఈ మోడల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. పార్ట్ 1 చూడండి. బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ పార్ట్ 1 కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అట్లా లింక్ టచ్ చేస్తానే ఈ మోడల్ మీద ప్రాబ్లమ్స్ వస్తాయి. పార్ట్ 1 2 చూడండి, క్లారిటీ వస్తుంది. జస్ట్ క్వశ్చన్ చదివి ఆన్సర్ జస్ట్ 2 సెకండ్స్లో ఆన్సర్ అయిపోయచ్చు అంతే. క్వశ్చన్ చదివి అంతే. డిస్క్రిప్షన్లో ఉంటాయి చూడండి. అప్ స్ట్రీమ్లో బోర్డ్ స్పీడు, డౌన్ స్ట్రీమ్లో బోర్డ్ స్పీడు ఇచ్చి బోర్డు స్పీడ్ స్టిల్ వాటర్ అంటే లేదా మ్యాన్స్ స్పీడ్ స్టిల్ వాటర్ అంటే ఈ 2 స్పీడ్స్ అప్ స్పీడ్ డౌన్ స్ట్రీమ్ 2 యాడ్ చేసి బై 2 చేయాలి. ఒకవేళ స్ట్రీమ్స్ స్పీడ్ ఆర్ వాటర్ స్పీడ్ అంటే ఈ రెండింటి డిఫరెన్స్ తీసుకొని బై 2 చేయాలి. డిఫరెన్స్ 6 బై 2 3 అంటే వాటర్ స్పీడ్ అయితే కనుక 3. బోర్డు స్పీడ్ స్టిల్ వాటర్ లేదా మ్యాన్స్ స్పీడ్ అంటే కనుక ఈ 2 యాడ్ చేసి బై 2 చేస్తే కనుక 19. యాడ్ చేస్తే కనుక 38లో హాఫ్ 19. ప్రాబ్లం పెన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఆన్సర్ టిక్ చేయడమే. అర్థం కాకపోతే కనుక పార్ట్ 1 చూడండి. బోర్డ్స్ అండ్ స్ట్రీమ్లో పార్ట్ 1 చూడండి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ద రేషియో బిట్వీన్ 2 నెంబర్స్ ఈజ్ 3:4. ఒక 2 నెంబర్స్ 3:4 రేషియోలు ఉన్నాయి. 3:4 రేషియోలు ఉన్నాయి అంటే ఒక నెంబరు 30 అనుకోండి, ఒక నెంబర్ 40. రేషియో తీసుకుంటే ఏమొస్తుందంటే 3:4 వస్తుంది. లేదా ఒక నెంబరు 9, ఒక నెంబర్ 12. రేషియో తీసుకున్నాను 3:3 అంటే 3:4. అంటే 3:4 రేషియోలో ఉండే నెంబర్స్ ఇన్ఫినిట్ ఉంటాయి, చాలా నెంబర్స్ ఉంటాయి. 3:4 ఈ రేషియోలో నెంబర్స్ చాలా ఉంటాయి, ఇన్ఫైనైట్ ఉంటాయి. అలాంటి ఒక 2 నెంబర్స్ ఉన్నాయి. ఈ రేషియోలో ఉండే 2 నెంబర్స్. ఇఫ్ ఈచ్ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 3, ఈచ్ నెంబర్ను ఒక 3 ఇంక్రీజ్ చేసాం. 30 అనుకోండి, 3 ఇంక్రీజ్ చేస్తే 33 అవుతుంది. 40 అనుకోండి, 3 ఇంక్రీజ్ చేస్తే 43 అవుతుంది. అలా ఆ నెంబర్ ఏదో తెలియదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈచ్ నెంబర్ను 3 ఇంక్రీజ్ చేశారు. ఇంక్రీజ్ చేస్తే అప్పుడు ఆ రేషియో మారిపోయి 4:5 అయింది. అయితే ఈ 2 నెంబర్స్ డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. ఈ 2 నెంబర్స్కి డిఫరెన్స్ రేషియోలో ఈ 2 నెంబర్స్ డిఫరెన్స్ ఎంత ఉంది? 3:4. 4కి డిఫరెన్స్ 1 ఉంది, 1 పార్ట్ ఉంది. సరే, 2 నెంబర్స్ 3:4 రేషియోలు ఉన్నాయి. ఈచ్ నెంబర్కి 3 యాడ్ చేసాం. యాడ్ చేస్తే రేషియో 4:5గా మారింది. 4:5గా మారింది. దీని కూడా జస్ట్ 2 సెకండ్స్ అంతే. ప్రాబ్లం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఆన్సర్ క్లిక్ చేయడమే. 3:4 రేషియో 4:5గా మారింది. ఈచ్ నెంబర్కి ఎందుకు మారిపోయింది ఇది రేషియో? 3:4 4:5 ఎందుకు మారిందంటే ఈచ్ నెంబర్కి ఒక 3 ఇంక్రీజ్ చేసాం. ఈచ్ నెంబర్కి 3 ఇంక్రీజ్ చేసాం. ఇంక్రీజ్ చేసినందుకు ఇలా మారిపోయింది. 3 4 అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది? 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది. 4 5 అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది? 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది. రేషియోలో ఈచ్ నెంబర్ ఎంత ఇంక్రీజ్ అయింది? 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది. ఎందుకు 1 పార్ట్ ఈచ్ నెంబర్ ఇంక్రీజ్ అయింది? 3 ఇంక్రీజ్ చేసినందుకు, అంటే 1 పార్ట్ 3. ఆ 2 నెంబర్స్ డిఫరెన్స్ అన్నాడు. ఈ 3కి 4కి డిఫరెన్స్ ఎంత ఉంది? 1 పార్ట్. సో 1 పార్ట్ 3. ఆన్సర్ 3. ప్రాబ్లం చేయాల్సిన అవసరం లేదు. 3:4 4:5గా మారింది. ఎందుకు? ఈచ్ నెంబర్ని 3 ఇంక్రీజ్ చేసినందుకు. రేషియో కాబట్టి కొట్టి సింప్లెస్ట్ ఫామ్లో రాసింటాం. ఈచ్ నెంబర్ 3 ఇంక్రీజ్ అయ్యిండదు. రేషియో కాబట్టి ఎంతో కొంత ఇంక్రీజ్ అయి ఉంటుంది. 3 4 అయింది, 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది. 4 5 అయింది, 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది. ఈచ్ నెంబర్ ఈక్వల్గా 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది. ఎందుకంటే
ఈచ్ నెంబర్ని ఈక్వల్గా 3 ఇంక్రీజ్ చేసినందుకు అలా ఈక్వల్గా ఇంక్రీజ్ కావాలి. ఈ నెంబర్ 3 ఇంక్రీజ్ చేసాం, ఈ నెంబర్ 3 ఇంక్రీజ్ చేసాం కాబట్టి రేషియోలో కూడా ఎంతో కొంత ఈక్వల్గానే ఇంక్రీజ్ కావాలి. 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది. ఆ 1 పార్ట్ 3 అయితే మనకి ఇక్కడ డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ అంటే డిఫరెన్స్ కూడా 1 పార్టే కాబట్టి 1 పార్ట్ 3. ఒకవేళ 2 పార్ట్స్ అయితే డిఫరెన్స్ 6 అయిండేది ఆన్సర్. సో ఆన్సర్ 3. సో పెన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఆన్సర్ టిక్ చేయొచ్చు. నెక్స్ట్ ఆర్ డీటెయిల్ మెథడ్. ఒక నెంబర్ 3, ఒక నెంబర్ 4, 3/4 ఆర్ 3:4, A/B ఆర్ A/B రెండు ఒకటే. 3:4 ఆర్ 3/4, 3/4 రేషియో మారిపోయి 4/5గా మారింది. 3/4 రేషియో 4/5గా మారింది. 3/4 రేషియో 4/5గా మారింది. ఎందుకు? ఈచ్ నెంబర్ని 3 ఇంక్రీజ్ చేసినందుకు. ఈ నెంబర్ ఎంతో తెలియదు ఎగ్జాక్ట్లీగా మనకు కాబట్టి 3x అనుకుందాం ఒక నెంబర్. నెక్స్ట్ నెంబర్ 4x అనుకుందాం. ఈచ్ నెంబర్ని 3 ఇంక్రీజ్ చేసాం. ఈ నెంబర్ 3 ఇంక్రీజ్ చేసాం, నెక్స్ట్ నెంబర్ కూడా 3 ఇంక్రీజ్ చేసాం. 3 ఇంక్రీజ్ చేస్తే అయితే ఆ 2 నెంబర్స్ డిఫరెన్స్. ఒక నెంబర్ 3x అనుకున్నా, ఒక నెంబర్ 4x అనుకున్నా. ఆ 2 నెంబర్స్ డిఫరెన్స్ ఎంత అంటే x అనుకుంటే ఆన్సర్ వస్తుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే కనుక 15x + 15 = 16x + 12, x = 3. సో ఆన్సర్ x = చేసినా కానీ సింపుల్గా 10 సెకండ్స్లో వేయచ్చు. డీటెయిల్ మెథడ్ వేసినా కానీ అసలు చేయకుండానే ఆన్సర్ టిక్ చేయొచ్చు. ఇది కూడా చేయకుండానే ఆన్సర్ టిక్ చేయొచ్చు. చూడండి ఒకసారి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏజెస్ ఆర్ఆర్బి అలహాబాద్ టీసీ 2013 ప్రాబ్లం. ది రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై 3 years ago వాజ్ 4:5. ఎక్స్ వై వాళ్ళిద్దరు ఏజెస్ రేషియో ఇచ్చాడు. ఎంత అంటే కనుక 4:5. 4:5 ఎప్పుడు అంటే 3 years ago. 3 years ago వాళ్ళిద్దరు ఏజెస్ రేషియో 4:5. అండ్ దట్ ఆఫ్టర్ 3 years విల్ బి 5:6. అదే వాళ్ళిద్దరు ఏజెస్ రేషియో 3 years తర్వాత అయితే ఎంత అంటే 5:6. 5:6 ఎప్పుడు 3 years తర్వాత అయితే 3 years తర్వాత అయితే ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై వాళ్ళిద్దరు ఏజెస్ సమ్ ఎంత ప్రజెంట్. ఇది క్వశ్చన్. వాళ్ళిద్దరు ఏజెస్ సమ్ అన్నాడు అంటే ఎక్స్ ఏజీ ప్లస్ వై ఏజీ వాళ్ళిద్దరి ఏజెస్ సమ్ ఎంత అన్నాడు. వాళ్ళిద్దరి ఏజెస్ సమ్ ఎంత అని అడిగాడు. ప్రజెంట్ వాళ్ళిద్దరు ఏజెస్ సమ్ము ఎక్స్ ప్లస్ వై కనుక్కోవాలి. వాళ్ళిద్దరి ఏజెస్ సమ్ము ఒకరి ఏజ్ 4, ఒకరి ఏజ్ 5. వాళ్ళిద్దరు ఏజెస్ సమ్ ఎంత అంటే 9. ఎప్పుడు వాళ్ళిద్దరు ఏజెస్ సమ్ము 9? 3 years ago. 3 years ago వాళ్ళిద్దరి ఏజెస్ సమ్ము 9 అవుతుంది. వాళ్ళిద్దరి ఏజెస్ సమ్ము 9 అవుతుంది 3 years ago. మనకు వాళ్ళిద్దరి ఏజెస్ సమ్ము ప్రజెంట్ అన్నాడు. 3 years ago వాళ్ళిద్దరు ఏజెస్ సమ్ము 9 అంటే 3 years ago వాళ్ళిద్దరు ఏజ్ తీసుకుంటే కనుక అది 9th డివిజబుల్ అవుతుంది. అంటే వాళ్ళిద్దరు ఏజెస్ సమ్ము ఒకరి ఏజ్ 3, ఇంకొకరి ఏజ్ 3 డిక్రీజ్ అవుతుంది 3 years ago దగ్గరికి వెళ్తే కనుక. సో ప్రజెంట్ వాళ్ళిద్దరు ఏజెస్ సమ్ 60 అనుకుందాం. 3 years ago వాళ్ళిద్దరు ఏజెస్ సమ్ ఎంత అంటే కనుక ఒకరి ఏజ్ 3, ఒకరి ఏజ్ 3 అంటే టోటలు 6 degrees అవుతుంది. 6 degrees అయితే ఇది 54 అవుతుంది. ఎందుకు 3 years ago దగ్గర తీసుకోబోతున్నామంటే రేషియోలో వాళ్ళిద్దరు ఏజెస్ రేషియో 4:5 3 years ago అన్నాడు. అంటే 3 years ago దగ్గర వాళ్ళిద్దరు ఏజెస్ సమ్ము 4 + 5 9 అవుతుంది. అంటే ఆప్షన్లో 9th డివిజబుల్ అయ్యే నెంబర్ ఆన్సర్ అవుతుంది. అది కనుక్కోవడానికి వాళ్ళిద్దరు ఏజెస్ సమ్లోంచి ప్రజెంట్ ఏజెస్లోంచి 6 తీసేస్తే ఏమవుతుందంటే 3 years ago వాళ్ళిద్దరు ఏజెస్ సమ్ అవుతుంది. ఇక్కడ 6 సబ్ట్రాక్ట్ చేస్తే 58 అవుతుంది. ఇక్కడ 6 సబ్ట్రాక్ట్ చేస్తే కనుక 66 అవుతుంది. ఇక్కడ ఒక 6 సబ్ట్రాక్ట్ చేస్తే కనుక 52 అవుతుంది. దీంట్లో 9th డివిజబుల్ అయ్యే నెంబర్ ఆన్సర్ అవుతుంది. వీటిలో ఏ నెంబర్ అయితే 9th డివిజబుల్ అవుతుందో అది ఆన్సర్ అవుతుంది. ఇది డివిజబుల్ అవుతుంది, ఇది కాదు, ఇది డివిజబుల్ కాదు, ఇది డివిజబుల్ కాదు. సో ఆన్సర్
60 ఆన్సర్. డైరెక్ట్ ఆన్సర్ టిక్ చేయొచ్చు, పెన్ యూజ్ చేయకుండా డైరెక్ట్ ఆన్సర్ టిక్ చేయొచ్చు. 3 years ఎగో వాళ్ళిద్దరు ఏజెస్ సమ్ము 4:5 అంటే వాళ్ళిద్దరు ఏజెస్ సమ్ము 9. ఎప్పుడు 3 years ఎగో. 3 years ఎగో ఆప్షన్లో ప్రజెంట్ ఏజ్ అని అడిగాడు. దీన్ని 3 years ఎగో దగ్గర తీసుకెళ్దాం. ఇద్దరి ఏజెస్ సమ్మును 3 years ఎగో దగ్గర తీసుకెళ్దాం. అంటే ఒకరి ఏజ్ 3, ఒకరి ఏజ్ 3 వెనక్కి వెళ్దాం. అంటే టోటల్ 6 years వెనక్కి తీసుకెళ్ళాలి. ఇది అప్పుడు 9th డివిజిబుల్ ఏ నెంబర్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ 4:5 కాకుండా వాళ్ళిద్దరు ఏజెస్ సమ్ము, ఒకరి ఏజ్ 5, ఒకరి ఏజ్ 6, వాళ్ళిద్దరు ఏజెస్ సమ్ ఎంత అంటే 9. ఎప్పుడు 3 years తర్వాత అయితే 3 years తర్వాత అయితే వాళ్ళిద్దరి ఏజెస్ సమ్ ఎంత అవుతుందంటే 11 అవుతుంది. అంటే ఆప్షన్లో 11th డివిజిబుల్ ఏ నెంబర్ కూడా ఆన్సర్ అవుతుంది. ఎప్పుడు వాళ్ళిద్దరు ఏజెస్ సమ్ము 3 years తర్వాతకు తీసుకెళ్తే కనుక ప్రజెంట్ ఏజ్ వాళ్ళిద్దరు ప్రజెంట్ ఏజ్ సమ్ము 60. 3 years తర్వాత వాళ్ళిద్దరు ఏజెస్ సమ్ ఎంత అవుతుంది అంటే +6 యాడ్ చేయాలి. +6 యాడ్ చేస్తే 66 అవుతుంది. ఇది +6 యాడ్ చేస్తే 70 అవుతుంది. +6 యాడ్ చేస్తే 78 అవుతుంది. ఆప్షన్స్కు 4th ఆప్షన్కు +6 యాడ్ చేస్తే కనుక +6 యాడ్ చేస్తే 64 అవుతుంది. వీటిల్లో 11th డివిజిబుల్ ఏ నెంబర్ ఆన్సర్ అవుతుంది. 11th డివిజిబుల్ ఏది ఇది ఒకటి. కాబట్టి ఇది ఆన్సర్. సో మనం పెన్ యూజ్ చేయకుండా డైరెక్ట్ ఆన్సర్ టిక్ చేయొచ్చు. వాళ్ళిద్దరు ఏజెస్ సమ్ము ఎక్స్ ఏజ్ వై ఏజ్ వాళ్ళిద్దరు ఏజెస్ సమ్ము ప్రజెంట్ ఎంత అని అడిగాడు. రేషియోలో వాళ్ళిద్దరు ఏజెస్ సమ్ము తీసుకుందాం. 5 + 6 11. ఎప్పుడు వాళ్ళిద్దరు ఏజెస్ సమ్ము 11 ఆఫ్టర్ 3 years. 3 years తర్వాత. ఇది ప్రజెంట్ ఏజ్. 3 years ప్రజెంట్ వాళ్ళిద్దరి ఏజెస్ సమ్ము 60. 3 years తర్వాత వాళ్ళిద్దరు ఏజెస్ సమ్ ఎంత అంటే 66. ఆ 66 11th డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఇది ఆన్సర్. ఇవి ఏది ఆప్షన్లలో ఏది 11th డివిజిబుల్ కాదు. సో మనము 4:5తో చెక్ చేసినా ఇదే ఆప్షన్ వస్తుంది. తర్వాత 5:6తో చెక్ చేసినా ఇదే ఆన్సర్ అవుతుంది. సో అలా ఆప్షన్ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక మెథడ్. ఎక్స్ ఏజీ వై ఏజీ రేషియో ఇచ్చాడు 4:5 అని. 4:5 అని ఎప్పుడు 3 years ఎగో. 3 years వెనక్కి వెళ్తే తర్వాత 3 years తర్వాత అయితే వాళ్ళిద్దరు ఏజెస్ రేషియో 5:6. అంటే ఇక్కడ ఇద్దరు ఏజీ ఈక్వల్గా ఎంత ఇంక్రీజ్ అయిందంటే ఒక్కొక్కరు ఏజ్ 6 years ఇంక్రీజ్ అయింది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రజెంట్ ఏజ్ 40, నా ప్రజెంట్ ఏజ్ 43, నా ప్రజెంట్ ఏజ్ 43. 3 years తర్వాత నా ఏజ్ ఎంత అవుతుందంటే 46 అవుతుంది. 3 years ఎగో నా ఏజ్ ఎంత అంటే 40. ప్రజెంట్ నా ఏజ్ 43, 3 years ఎగో నా ఏజ్ 40. 3 years హెన్స్ నా ఏజ్ 46 అవుతుంది. డైరెక్ట్ 3 years ఎగో నా ఏజ్ 40. 3 years తర్వాత నా ఏజ్ ఎంత అవుతుంది? 3 years తర్వాత 3 years ఎగో నా ఏజ్ 40. 3 years తర్వాత నా ఏజ్ ఎంత అవుతుంది అంటే 46 అవుతుంది. 3 years ఎగో నా ఏజ్ 40 అయితే ప్రజెంట్ ఎంత ఉంటుంది? 43 ఉంటుంది. తర్వాత 3 years తర్వాత 46 అవుతుంది. అలా 3 years ఎగో ఏజ్ ఇచ్చాడు రేషియో. తర్వాత 3 years తర్వాత ఏజ్ రేషియో ఇచ్చాడు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే కనుక ఒక్కొక్కరు ఏజ్ ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే 6 ఇంక్రీజ్ అవుతుంది. 6 ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఎక్స్ ఏజ్ 6 ఇంక్రీజ్ అవుతుంది, వై ఏజ్ కూడా 6 ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడు 3 years ఎగో నుంచి 3 years తర్వాతకి వెళ్తే ఒక్కొక్కరు ఏజ్ 6 years ఇంక్రీజ్ అవుతుంది. రేషియోలో కూడా ఈక్వల్ ఇంక్రీజ్ కావాలి. రేషియోలో 6 years ఇంక్రీజ్ కావాల్సిన అవసరం లేదు. రేషియో కొట్లు కొట్టి సింప్లెస్ట్ ఫామ్లో రాస్తాం కాబట్టి ఎంతో కొంత ఈక్వల్గా ఇంక్రీజ్ కావాలి. ఎక్స్ ఏజ్ 4 ఉంది 3 years ఎగో. 3 years తర్వాత ఎక్స్ ఏజ్ ఎంత ఉందంటే 5 ఉంది. ఎంత ఇంక్రీజ్ అయిందంటే 1 part ఇంక్రీజ్ అయింది. 1 part. వై ఏజ్ 3 years ఎగో 5 ఉంది. వై ఏజ్ 3 years తర్వాత ఎంత ఉందంటే 6 ఉంది. ఎంత ఇంక్రీజ్ అయిందంటే 1 part ఇంక్రీజ్ అయింది. రేషియోలో ఇద్దరి ఏజ్ ఈక్వల్గా 1 part ఇంక్రీజ్ అయింది. ఎందుకు ఇద్దరి ఏజ్ ఈక్వల్గా 1 part ఇంక్రీజ్ అయిందంటే ఇద్దరి ఏజ్ ఈక్వల్గా 6 years ఇంక్రీజ్ అయినందుకు. అంటే 1 part 6 years అయితే వాళ్ళిద్దరు ఏజెస్ సమ్ ఎంత అని అడిగాడు. వాళ్ళిద్దరు ఏజెస్ సమ్ 4 + 5 9 parts ఎంత అవుతుంది అంటే 9 × 6 54 years. ఎప్పుడు 54 years? 3 years ఎగో. మనం 3 years ఎగో తీసుకున్నాం. 4:5 4 + 9
3 ఇయర్స్ ఎగో వాళ్ళిద్దరు ఏజ్ చేస్తాము 54. ప్రజెంట్ ఎంత వాళ్ళిద్దరు ఏజ్ చేస్తాము అంటే ఇద్దరు ఏజ్ కాబట్టి 6 యాడ్ చేయాలి. 54కి 6 యాడ్ చేస్తే 60 ఇయర్స్. ఆన్సర్ 60. అలైన్ చేయొచ్చు. ఆర్ 4:5, 5:6. 4 5 అయింది, 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది. 5 6 అయింది, 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది. ఇద్దరు ఏజ్ 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది. ఎందుకు ఇద్దరు ఏజ్ 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది అంటే ఇద్దరు ఏజ్ ఈక్వల్గా 6 ఇయర్స్ ఇంక్రీజ్ అయినందుకు. ఇద్దరు ఏజ్ ఈక్వల్గా 6 ఇయర్స్ ఇంక్రీజ్ అయింది కాబట్టి రేషియోలో కూడా ఇద్దరి రేషియో ఈక్వల్గా 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది. అలా ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్ లేకపోతే ఈక్వల్ చేసుకుంటాం. అది ఏజెస్ చాప్టర్ చూడండి. ఏజెస్ చాప్టర్ చూసినప్పుడు ఈ మోడల్ చేస్తాం. నెక్స్ట్ 1 పార్ట్ 6 ఇయర్స్ అయితే వాళ్ళిద్దరు ఏజెస్ సమ్ తీసుకుందాం. ఈ రేషియో తీసుకుందాం. ఇప్పుడు 5 + 6 వాళ్ళిద్దరు ఏజెస్ సమ్ ఎంత అంటే 11 పార్ట్స్. 11 పార్ట్స్ ఎంత అవుతుంది అంటే 66 ఇయర్స్ అవుతుంది. ఎప్పుడు 66 ఇయర్స్? 3 ఇయర్స్ తర్వాత. 3 ఇయర్స్ తర్వాత వాళ్ళిద్దరి ఏజెస్ సమ్ము 3 ఇయర్స్ తర్వాత వాళ్ళిద్దరి ఏజెస్ సమ్ము 66. ప్రజెంట్ ఎంత అంటే 60. ప్రజెంట్ ఎంత అంటే 60. సో ఇలా చేసిన 60 వస్తుంది, ఇలా చేసిన 60 వస్తుంది. ఏ మెథడ్ చేసినా ఒకటి. నెక్స్ట్ ఇంకొక మెథడ్, ఇది జనరల్ మెథడ్ అందరు చేసేది. ఎలా అంటే కనుక ఏ తర్వాత ఎక్స్ ఏజీ వై ఏజ్ రేషియో 4:5 అంటే 4/5. 4/5. A:B ఆర్ A/B రెండు ఒకటే. A:B అన్న A/B అన్న ఒకటే. 4/5 రేషియో 5/6 రేషియోగా మారింది. 4/5 రేషియో 5/6 రేషియోగా మారిపోయింది. 4/5 రేషియో 5/6గా మారిపోయింది. ఎందుకంటే కనుక 3 ఇయర్స్ తర్వాత ఏజ్ని 3 ఇయర్స్ ఎగో ఏజ్ని 3 ఇయర్స్ తర్వాత ఏజ్కి తీసుకొచ్చినందుకు. అంటే అది రేషియో సింప్లెస్ట్ ఫామ్లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 4 కాదు. కాబట్టి ఒక ఏజ్ 4x, ఒక ఏజ్ 5x అనుకుందాం. ఒక ఏజ్ 4x, ఇంకొక ఏజ్ 5x. 3 ఇయర్స్ ఎగో ఎక్స్ ఏజ్ 4x. 3 ఇయర్స్ తర్వాత రేషియో ఇది. అంటే 3 ఇయర్స్ తర్వాత ఎగో నుంచి 3 ఇయర్స్ తర్వాతకు వచ్చాం అంటే 6 ఇయర్స్ ఇంక్రీజ్ అవుతుంది ఎక్స్ ఏజ్. సేమ్ వై ఏజ్ కూడా అంతే 6. అలా ఇంక్రీజ్ అయినప్పుడు అది 5/6 మారింది. క్రాస్ మల్టిప్లై చేస్తే కనుక 6 × 4 24x ప్లస్ 36. క్రాస్ మల్టిప్లై చేస్తే కనుక 5 × 5 25x 5 6 30. సో x = 6. మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే ఎక్స్ వైల ఏజెస్ సమ్ము ప్రజెంట్ ఎంత అన్నాం. 3 ఇయర్స్ ఎగో ఎక్స్ ఏజ్ 4x. ప్రజెంట్ ఎంత? 4x + 3. ఇది ఏ ఏజ్ ప్రజెంట్. నెక్స్ట్ బి ఏజ్ తీసుకుందాం. బి ఏజ్ ఇది ఏ ఏజ్ ప్రజెంట్. నెక్స్ట్ బి ఏజ్ 3 ఇయర్స్ ఎగో వై ఏజ్ 5x. ప్రజెంట్ వై ఏజ్ ఎంత అంటే 5x + 3. వాళ్ళిద్దరు ఏజెస్ సమ్ము కనుక్కోవాలి. సో వాళ్ళిద్దరు ఏజెస్ సమ్ ఎంత అంటే కనుక 3x ఒక 5x 9x + 6. x ఎంత వచ్చిందంటే 6 వచ్చింది. సో 9 × 6 + 6 54 + 6 60 ఇయర్స్. వాళ్ళిద్దరు ప్రజెంట్ ఏజ్ ఏబీల ఇద్దరి ప్రజెంట్ ఏజ్ 60 ఇయర్స్. సో ఇలా కూడా వేయచ్చు. సో అన్నిటికంటే పెన్ యూజ్ చేయకుండానే డైరెక్ట్ ఆన్సర్ టిక్ చేయొచ్చు ఆప్షన్ నుంచి. తర్వాత రేషియో కంపారిజన్ చేసి చేయొచ్చు సెకండ్ మెథడ్. ఇది థర్డ్ మెథడ్, కామన్గా అందరు చేసే మెథడ్ ఇది. ఓకే సార్ చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం ఇది ఆర్ఆర్బి ముంబై టీసీ ఎగ్జామ్ 2013 ప్రాబ్లం. ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఈజ్ compounded annually, find the compound interest on 2000 rupees for 3 years at 10% per annum. 3 years 10% కనిపించిన వెంటనే మనకు 3 years 10% కనిపించిన వెంటనే మనకు 3310 ఈ నెంబర్ గుర్తురావాలి. 10,000కి ప్రిన్సిపల్ అమౌంట్ 10,000కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% పర్ యానం ఉన్నప్పుడు, టైము 3 years ఉన్నప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే కనుక 3310. అదే సేమ్ ప్రిన్సిపల్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైం 2 years ఉన్నప్పుడు
కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2100. సేమ్ ప్రిన్సిపల్, సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టైం 4 years ఉన్నప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ 4641. సో ఈ నెంబర్స్ గుర్తుండాలి. గుర్తులేకపోయినా 10 secondsలో కనుక్కోవచ్చు. సో ఇవి అర్థం కావాలంటే కనుక కాంపౌండ్ ఇంట్రెస్ట్ పార్ట్ 1 చూడండి, పార్ట్ 1 చూడండి, వీలైతే పార్ట్ 2 కూడా చూడండి, బాగా అర్థమవుతుంది. జస్ట్ ఆన్సర్ ఒక 10 secondsలో కనుక్కోవచ్చు. 10 seconds అంతే, 10 seconds కూడా తక్కువనే. 3 years 10%, 10,000 కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత అంటే 3310. ఇక్కడ ఎంత అన్నీ ఇవ్వని, ఈ 2000 ఇవ్వని, 3000 ఇవ్వని, 20,000 ఇవ్వని, 15,000 ఇవ్వని, ఇక్కడ ఎంత అన్నా ఇవ్వని, ఇక్కడ ఇచ్చిన అమౌంట్కి ఏం చేస్తామంటే 4 days తర్వాత పాయింట్ తీసుకొని మల్టిప్లై చేస్తాం. ఇక్కడ 4 days తర్వాత పాయింట్ పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే 0.2 అవుతుంది, 0.2 అవుతుంది. దీన్ని 0.2తో మల్టిప్లై చేయాలి. అప్పుడు 0, 212, 236, 236, 662 ఆన్సర్ 662. జస్ట్ ఒక 5 seconds అంతే ఆన్సర్, 5 secondsలో ఆన్సర్ చెప్పేయచ్చు. 3310 ఎట్లా వస్తుందో అర్థం కాకపోతే కాంపౌండ్ ఇంట్రెస్ట్ పార్ట్ 1 చూడండి, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. కింద ఇట్లా టచ్ చేస్తానే కింద డిస్క్రిప్షన్ కనిపిస్తుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ పార్ట్ 1 ఉంటుంది. జస్ట్ అలా క్లిక్ చేస్తానే కాంపౌండ్ ఇంట్రెస్ట్ పార్ట్ 1కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది యూట్యూబ్లో. అక్కడ పార్ట్ 1 చూడండి, ఇది అర్థం అవుతుంది. ఇది అర్థం కాకపోతే పార్ట్ 1 చూడండి. జస్ట్ 5 secondsలో ఆన్సర్ ఇవ్వచ్చు దీనికి అంతే. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నవని మన క్వశ్చన్లో మనం 10,000 కనుక్కుంటాం. 10,000కి కనుక్కున్న తర్వాత అక్కడ ఇచ్చిన ప్రిన్సిపల్ అమౌంట్ 4 days తర్వాత పాయింట్ పెట్టి మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది అంతే. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. ఏ ట్రైన్ 110 meters long travels at 60 kmph. How long does it take to cross a platform 240 meters long? ఒక ట్రైను స్పీడ్ ఎంత అంటే, ట్రైన్ స్పీడ్ 60 kmph, కిలోమీటర్ పర్ అవర్కి 60 kilometers వెళ్తుంది. ఆ ట్రైన్ లెంగ్త్ ఎంత ఉందంటే, 110 meters ఉంది ట్రైన్ లెంగ్త్. అయితే ఒక ప్లాట్ఫామ్ నది దాటడానికి ఎంత టైం తీసుకుంటుంది? ప్లాట్ఫామ్ లెంగ్త్ ఎంత ఉందంటే 240 meters ఉంది. 240 meters ఎలా అంటే, ఇది ఒక ప్లాట్ఫామ్ ఇది. ట్రైన్ ఇలా వస్తూ ఉంటుంది, 60 kmph స్పీడ్తో వస్తూ ఉంటుంది. ట్రైన్ ఇలా వస్తూ ఉంటుంది, 60 kmph స్పీడ్తో వస్తూ ఉంటుంది. కరెక్ట్ ఇలా ప్లాట్ఫామ్ దగ్గరకు వచ్చిన తర్వాత టైమర్ ఆన్ చేయాలి. ఇలా ప్లాట్ఫామ్ ఇలా దాటి వెళ్తుంది, స్పీడ్తో వెళ్తుంటుంది అది 60 స్పీడ్తో. ఇలా కరెక్ట్ ఈ పొజిషన్ నుంచి అంటే సైడ్కు ఉంటుంది, ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ రావడానికి ఎంత టైం పడుతుంది? ప్లాట్ఫామ్ను దాటడం అంటే ఒక ట్రైను ప్లాట్ఫామ్ను దాటడం అంటే కరెక్ట్ ఇలా వచ్చి డ్రైవర్ ముందు దాటాడు అనుకోండి, డ్రైవర్ ఒక్కడు ప్లాట్ఫామ్ను దాటి నేను దాటాడంటే కనుక ప్లాట్ఫామ్ను దాటినట్టు కాదు, మొత్తం లాస్ట్ పెట్టే కూడా ప్లాట్ఫామ్ దాటాలి. అంటే ఒక ట్రైన్ ప్లాట్ఫామ్ను దాటడం అంటే ట్రైన్ లెంగ్త్ను ప్లస్ ప్లాట్ఫామ్ లెంగ్త్ను దాటడం అని. ప్లాట్ఫామ్ దాటడం అంటే కరెక్ట్ ఇలా వచ్చి డ్రైవర్ ఒక్కడు ఇలా ముందుకు వచ్చి నేను ఇంకా ప్లాట్ఫామ్ను దాటాను అంటే దాటినట్టు కాదు, చివరి పెట్టె కూడా దాటాలి ప్లాట్ఫామ్. అంటే ఒక ట్రైన్ ప్లాట్ఫామ్ను దాటడం అంటే ట్రైన్ లెంగ్త్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంగ్త్ దాటినప్పుడే ట్రైన్ ప్లాట్ఫామ్ను దాటినట్టు. అంటే ఇది డిస్టెన్స్ ఇది తీసుకుంటాం. ఒక ట్రైన్ ఇలా ప్లాట్ఫామ్ ఉంది, రైల్వే స్టేషన్ ఇది, ట్రైన్ 60 స్పీడ్తో వస్తూ ఉంటుంది. కరెక్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత టైమర్ ఆన్ చేస్తాం. ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ రావడానికి ఎంత టైం పడుతుంది? ఇలా 60 స్పీడ్తో వెళ్తుంటుంది, ఆగదు, ఇలా వెళ్తూ ఉంటుంది, ఇలా వెళ్తూ ఉంటుంది. కరెక్ట్ టైము ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత టైమర్ ఆన్ చేస్తాం, ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత టైమర్ ఆఫ్ చేస్తాం. సో టైం ఎంత తీసుకుంటుంది ప్లాట్ఫామ్ దాటడానికి? 60 స్పీడ్తో వెళ్తుంది, 60 kmph స్పీడ్తో వెళ్తుంటుంది, ఇలా వెళ్తుంది. సో ప్లాట్ఫామ్ దాటడానికి ఎంత టైం పడుతుంది, లేదా బ్రిడ్జిని దాటడానికి ఎంత టైం పడుతుంది, అది క్వశ్చన్ వస్తుంది. దీన్ని డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడమే, చేసేదేం లేదు. ఫార్ములా డిటిఎస్ అని గుర్తుపెట్టుకోవచ్చు. అంటే డిస్టెన్స్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్, డిటిఎస్. సో ఈజీ గుర్తుపెట్టాం, డిటిఎస్ సౌండ్ అని వింటుంటాం కదా, డిటిఎస్ అని. డిస్టెన్స్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్. డిస్టెన్స్ ఎంత అంటే
ఒక ట్రైన్ ప్లాట్ఫామ్ను దాటడం అంటే ట్రైన్ లెంగ్త్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంగ్త్ని దాటడం. టోటల్ 2 లెంగ్త్ యాడ్ చేస్తే 110 ప్లస్ 240 అంటే 350. ఇది డిస్టెన్స్ 350 మీటర్స్. టైం కనుక్కోవాలి. టైం. స్పీడ్ 60 అనేది కేఎంపిహెచ్లో ఉంది, కిలోమీటర్లలో ఉంది, ఇక్కడ మీటర్లలో ఉంది. సో కిలోమీటర్ పర్ అవర్ను మీటర్ పర్ సెకండ్లలోకి మార్చుకోవాలంటే దీన్ని ఏం చేయాలంటే 5/18తో మల్టిప్లై చేయాలి, లేకపోతే 18/5తో మల్టిప్లై చేయాలా. అంటే మీటర్ పర్ సెకండ్లలోకి మారుస్తున్నాం. మీటర్ చిన్నది కాబట్టి పైన చిన్న నెంబర్ వస్తుందని గుర్తుపెట్టుకోవచ్చు. 5/18. నెక్స్ట్ 6163 0 0 51 57 7 into 3 21 seconds. ఆన్సర్ 21 seconds. సో ఇది క్వశ్చన్. సో చూడండి ఒకసారి. నెక్స్ట్ ప్రాబ్లం చెప్దాం.